మేమే కాశీకి పోవాలని ఉండే నాకు చాలా రోజుల నుంచి. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంబడా వద్దు నువ్వు ఒంటిగా రావద్దు, ఇద్దరు కలిసి రావాలా అన్నారు. మా వారికేమో ఇష్టం లేదు రావడం. నువ్వు ఇప్పుడే వద్దు, నీ ఏజ్ ఏమీ అయిపోలేదు, ముసలోళ్ళు అయినాక పోతారు అని చెప్పిండు. అంటే అట్లనే ఊకుండిపోయినా, ఇట్లా అంటున్నాడు కదా అని నేను పోలేదు. మళ్ళీ ఈసారి మా వదినే రవీంద్ర అన్నయ్య అలా అంతా కలిసి పోవాలే ఏం కాదు, మేమందరం వస్తున్నాం కదా. నా కాళ్ళు నొప్పులు ఇంట్లో అన్ని ఆ నొప్పులతో నేను కూడా వస్తున్నో రాను అనుకున్నాను. ఆ దేవునికి మొక్కుకొని రాను అని చెప్పిండ్రు. వచ్చిన నేను మా కూతుళ్ళు కూడా పోవాలమ్మా, నాన్న అట్లనే అంటాడు, మీరు పొండి అని చెప్పిండ్రు. ఇక మా కూతుళ్ళు, మా ఆడబిడ్డలు, మా బంధువులు వస్తుండని సంతోషంతో వచ్చిన నేను. అందరు బంధువులు ఉన్నారు ఇప్పుడు మాకు, వాళ్ళందరూ ఉన్నారు కదమ్మా, నీకు ఏం భయం లేదు పొమ్మని చెప్పిండ్రు. వచ్చినాను. మా అల్లుళ్ళు కూడా పొమ్మని చెప్పిండ్రు. మన్మరాలు అందరు పోయిరా అని చెప్పిండ్రు. అట్లా వచ్చినాను. హ్యాపీగా మీరు కూడా మంచిగా చూస్తున్నారు. మా అల్లుడిలాగా మీరు అట్లా మా అల్లుడు చిన్నలు నీలాగానే ఉంటాడు. చిన్నల్లుడు ఇట్లనే ఉంటాడు నిజంగా.